ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నామండి. మా ఊరి పక్కనే ఉన్న కోటిలింగాల టెంపుల్. ఫస్ట్ టైం అది ఇంకా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదు, జరుగుతూ ఉంది. నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ప్లేస్ని. ఇంకా చూసారా, ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. అలా చిన్నగా 1 by 1 కడుతున్నారు. నంది చూసారు ఎంత పెద్దగా ఉంది. ఇదేమో ధ్వజస్తంభము. మా చిన్న అత్తయ్య, మా మావయ్య, మా అత్తయ్య. టెంపుల్లోకి వెళ్తున్నామండి. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. నంది చాలా పెద్దగా ఉన్నట్టు చూడండి. నంది ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఈ టీవీలో చూపిస్తారు ఆ సినిమాలో కోటిలింగాలు, అదేనిది. ఈరోజు యాక్చువల్లీ ఈరోజు చాలా మంచి రోజు అంట. ఈరోజు పౌర్ణమి, సోమవారం, చాలా మంచి రోజు అని మేము టెంపుల్కి వచ్చాము. అందులోనూ భోగి అక్కడ ఉన్నది. ఇలాగా అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. చాలా బాగుంది చూడండి. దీన్ని ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి ఎంత బాగుంది. మా మామయ్య గారు మనం వెళ్ళొచ్చు కదా అక్కడికి. అదేంటి ధ్వజస్తంభమా? కోటిలింగాలు కదా, మొత్తం ఇక్కడ కోటిలింగాలు ప్రతిష్ఠించాలి. ఇది మెయిన్ శివలింగం. ఇప్పుడు ఓహో, ఇదంతా మెయినా? ఒక శివలింగం లెక్క. ఎదురు నంది ఉన్నారు. ఇప్పుడు ఏడు చూడు, ఓకే, చిన్న చిన్నయ్యా. మరి కోట అంటే ఏంటి, నేను అదేదో డెకరేషన్ లా పెట్టారనుకుంటున్నాను. ఓహో, శివలింగాలే ఏంటి అవి కూడా బుడబుడి. మరి కోట్ అంటే ఏమి తెలుసా? సపోజ్ ఒక బాక్స్ ఎన్ని కౌంట్ చేయి. ఈ రౌండ్ మొత్తం కోట్లింగాల. ఓకే, నేను శ్రీ మంజునాథ సినిమాలో చూశాను. 19 ఒక 29. అసలు భలే ఉన్నాయి చిన్న చిన్నవి కోటిలింగాలు. ఈ యొక్క ప్లేట్లో 570 ఉన్నాయి. 570 ఉన్నాయి. ఈ ఒక్క దాంట్లో 570. ఇలాగ ఎన్ని ఉన్నాయో. ఈ శివలింగం చుట్టూ ఉన్నవన్నీ శివలింగాలు చుట్టూరు మొత్తం. భలే ఉంది. అంటే లోపలికి వెళ్ళటానికి లేదా? లోపలికి వెళ్ళటానికి ఎంట్రీ లేదా? ఇప్పుడు శివలింగం కింద లెక్క, దాని లోపలికి. ఓకే, అక్కడ కూడా ఇవన్నీ చిన్నగా ఉన్నాయి చూసావా? అవి కూడా ఓకే. అక్కడ చూడు, ఆ పెద్ద శివలింగం కింద చిన్న చిన్నవి. నేను ఇసుకలాగా శివలింగాలు ప్రతిష్ఠించాలన్నమాట.
కోటి కోటీస్ ఈ ఒకటి 570 అంటే రోడ్డు ఇలాంటివన్నీ రావాలి మనకి కోటి అవ్వాలంటే. ఇదేంటి మరి ఇరిగిపోయినట్లు దేవుడికి. మమ్మీ ఇవి కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు కదా. కదిలి కదిలి ఇవి కూడా ఇలా సిమెంట్తో తయారు చేశారా లింగాలు? ఇసుక లింగాలు అవి రాళ్ళే స్టోన్ అదే అచ్చులాగా వేసేసారు. కానీ భలే ఉంటుంది. నేను ఇంకా కొంచెం పెద్ద అప్పుడు శ్రీమంజునాథ సినిమాలో అదే ఆ ప్లేస్ ఎక్కడో. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోలేదు కదా, జరుగుతూ ఉంది ఇంకా ఏంటో. ఇరవై 20,000 ప్లేట్లా? అయితే అయిపోయినట్టే ఇంకా లెక్కన. కోర్లింగాలు అక్కడ ఉడికెట్టారు. మేము అప్పుడు వాయిస్తానికి అయిపోతుంది చూసాం. కర్ణాటక మరి బార్డర్ తెలంగాణలో ఉంటుంది, కరీంనగర్లో ఉంటుంది. అక్కడ అసలు విద్యుడు పేదలింగం కానిచ్చి శివలింగం కానిచ్చి అన్ని లింగాలు ఉంటాయి. ఇక్కడ అన్ని చిన్నవి కోట్లింగాలు చిన్న చిన్న రాళ్ళు ఎంత చాలా బాగుంటే మధ్యలో దొరుకుతాయి అంతనే. ఇవన్నీ అయితే ఇంకేమన్నా అరకొర ఉంటే ప్లేసుల్లో పెడతారేమో. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ పూజ చేయించుకుందాం, పూజ చూసి దండం పెట్టుకున్నాం కదా, అక్కడ పూజ నేను బాగా మంచి రెండు శివలింగము అది. ఇక చూడండి ఇవి లింగాలు చాలా బాగున్నాయి, మంచిగా అసలుకి చాలా మంచిగా పెట్టారు, చాలా బాగుంది. శ్రీచక్ర నిలయం. ఏంటిది? లేట్ అవుతుంది అంటున్నారు మా
ఇప్పుడు మరకతలింగం దగ్గరికి వెళ్తున్నామండి. చూడండి, అది గ్రీన్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లో చెప్పు, మరకతలింగం. మరి ఎట్లా నీళ్ళు పోయిన ముందు